సిపిఎం కర్నూలు జిల్లా 23వ మహాసభలు ఈ నెల 29, 30 తేదీల్లో కర్నూలు జిల్లా ఎమ్గనూరులో నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మహాసభలకు సంబంధించిన గోడపత్రులను కర్నూలు జిల్లా సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో గతంలో చేసిన పోరాటాలతో పాటు భవిష్యత్తులో కర్నూలు జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదన చేస్తామని జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులు, రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, కర్నూలు నుంచి నూతన రైలు సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాతో పాటు పార్టీ జిల్లా ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం సిపిఎం పార్టీ 23వ జిల్లా మహాసభలు డిసెంబర్ 29, 30 తేదీల్లో ఎమ్మినూరు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. సిపిఎం పార్టీ యొక్క నిబంధనావళి ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ కింది స్థాయి నుంచి ఆల్ ఇండియా వరకు మహాసభలు జరుపుకుని గత 3 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలు తీసుకుని పనిచేసిన దానిపైన సమీక్ష చేస్తూ రాబోయే కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలి, జిల్లాకు సంబంధించి ఆ రకం కర్తవ్యాలను తీర్మాన రూపంలో తీసుకుని మళ్ళీ రాబోయే కాలంలో 3 సంవత్సరాలు పనిచేయడం కోసం ఈ మహాసభలు జరుగుతాయి. ప్రత్యేకించి 29వ తేదీ భారీ బహిరంగ సభ ఎమ్మినూరు పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు పాల్గొంటున్నారు. నేను జిల్లా ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం, 29వ తేదీ జరిగేటువంటి సిపిఎం పార్టీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో మీరు పాల్గొనాలి, సిపిఎం పార్టీ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న అనేక రకాల సమస్యల కోసం మేము పనిచేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. అందుకని రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ప్రభుత్వం ఇచ్చేట వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి, వలసలు నివారించాలని చెప్పి, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ రేపు మహాసభలో తీర్మానం చేయబోతుంది. మీ అందరికీ తెలుసు, కర్నూలు జిల్లా పాత రాజధాని. దౌర్భాగ్యం అంటే ఈ రాజధాని నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఒక ట్రైన్ సౌకర్యం లేదు. సౌకర్యం లేకుంటే ప్రజలు ఏ రకంగా పోగలుగుతారు? అందుకోసం ఇంటర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లే శ్రీశైలం టు మంత్రాలయం వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయాలని చెప్పి, ఓరొక్కల మీదుగా వెళ్ళేటువంటి రైల్వే లైన్ త్వరగా ప్రారంభించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా వేదావతి రిజర్వాయర్ నిర్మించాలి, అట్లే గుంటెవెల రిజర్వాయర్ నిర్మించాలి, ఆర్డిఎస్ కుటికాలువ నిర్మాణం కానీ, లేకుంటే మెలగనూరు వరదకాల నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా జిల్లా సమగ్రాభివృద్ధి జరగాలంటే ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. కానీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వస్తుంది. అంద్రినివా వెడల్పు కోసం గత ప్రభుత్వం నేను చేస్తాను హడావిడి చేసింది, కానీ నిధులు కేటాయించలే. ఈ ప్రభుత్వం నేను చేస్తాను 80,000 క్యూసెక్లకు నీళ్ళు అందిస్తానని చెప్పింది, కానీ ఆ నిధులు మాత్రం కేటాయించలేదు మన బడ్జెట్లో. అందుకోసం 80,000 క్యూసెక్లు నీరు రావాలంటే అంద్రి కాలువ వెడల్పు జరగాలి, అట్లే పంట కాలువ నిర్మాణం జరగాలి. ఇవి చేయకుండా కేవలం నేను ఏర్పాటు చేసినట్టు దాన్ని చూపేయలేదు. అందుకోసం అంద్రినివా కాలువను వెడల్పు చేయడం కోసం నిధులు కేటాయించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం.